ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ పురుషాంగ స్తంభన లోపాలకి నేను స్పెసిఫిక్‌గా షాక్ వేవ్ థెరపీని అడ్వైస్ చేస్తాను. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి అంటే ఎలక్ట్రికల్ షాక్ లాంటిది కానీ, ఏసీ కరెంట్ గానీ, డీసీ కరెంట్ గానీ అంగానికి అప్లై చేయటం కాదు. ఇది సౌండ్ వేవ్ థెరపీ అంటాం. ఇది ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ సౌండ్ వేవ్ థెరపీతో అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్‌ని అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో, దీనివల్ల లాభం ఏంటి? అంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త బ్లడ్ వెసల్స్‌ని ఇంప్రొవైజ్ చేస్తాం. సో, ఎప్పుడైతే కొత్త బ్లడ్ వెసల్స్ ఇంప్రొవైజ్ అవుతాయో అంగానికి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మన కోరికలకి తగ్గట్టు ఆ సెక్షువల్ యాక్ట్ ఇంప్రొవైజ్ అయ్యే దాంట్లో అంగం స్తంభించడం మొదలవుతుంది. సో, అంగం స్తంభించడం మొదలైతే ఏంటి అంటే ఈ సెక్షువల్ యాక్ట్‌ని పురుషుడు ఈజీగా కంప్లీట్ చేయగలడు. సో, యూజువల్లీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో ఏమవుతుంది? కోరికలుంటాయి. బట్ అంగం మెత్తగానే ఉంటుంది. సో, దీనికి ఈజీ సొల్యూషన్ ఏంటంటే ఈ షాక్ వేవ్ థెరపీ. సైంటిఫిక్‌గా ఏం జరుగుతుంది అంటే నియోవాస్కులరైజేషన్ అన్నాం కదా! బేసిక్‌గా టిష్యూలో ఒక ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్ తయారయ్యి ఇన్‌ఫ్లమేటరీ మాలిక్యూల్స్ అక్కడికి చేరుకొని కొత్త బ్లడ్ వెసల్స్‌ని ఇంప్రొవైజ్ చేస్తాయి. సో, ఆ విధంగా టిష్యూ రిపేర్ అనేది అంగంలో జరిగి కొత్త బ్లడ్ వెసల్స్ అనేటివి ఇంప్రొవైజ్ అవుతాయి. సో, ఇది ఈజీ టెక్నిక్. చేసేదానికి కాదు. బేసికల్లీ పేషెంట్ అనేవాళ్ళు డిస్కంఫర్ట్ కానీ, ఎటువంటి షాక్ కానీ, పెయిన్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఫ్యూచర్‌లో ఇబ్బందులు కానీ ఉండవు. సో, ఇంకో క్వెషన్ ఏంటి అంటే నన్ను రెగ్యులర్‌గా అడిగేది సార్ ఇది ఎన్ని సార్లు పెట్టించుకోవాలి అని అంటారు. బేసికల్లీ ఇది సెషన్స్ వైస్ జరుగుతాయి. నేను వీక్లీ వన్స్ లెక్కన 8-12 వీక్స్ ప్రాబ్లమ్‌ని బట్టి నేను పెడతాను. కానీ ఆ ఇంప్రొవైజ్ అయ్యేది వితిన్ 4-6 వీక్స్ వచ్చేటప్పటికి అతనికి తెలుస్తుంది. సో, దేర్ ఈస్ ఎన్ క్లియర్ కట్ ఇంప్రూవ్‌మెంట్ అని. ఇది లాంగ్ టర్మ్ ఇంప్రూవ్‌మెంట్. నాట్ లైక్ ఎ షార్ట్ టర్మ్. ఇప్పుడేమవుతుంది అంటే నా దగ్గరికి వచ్చే ముందే పాపం వయాగ్రాస్ వాడేసి దాంట్లో ఇబ్బందయ్యి సైడ్ ఎఫెక్ట్స్‌తో వస్తూ ఉంటారు. సో, ఈ వయాగ్రా ఏం చేస్తుందంటే ఆ 2-3 అవర్స్ వరకు చాలా బాగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఆ వయాగ్రా వేసినా కానీ అంగం స్తంభించకుండా అలాగే మెత్తగా ఉండటం, చాలా లో మూడ్ ఎళ్ళిపోవడం ఇబ్బందవుతుంది. అలా కాకుండా ఇది లాంగ్ టర్మ్‌లో నేచురల్‌గా ఇంప్రూవ్ అయ్యే టెక్నిక్. సో, దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.